భవితా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జీతం ఉంది మరి ప్లాన్ ఉందా బ్రో? కొత్తగా ఉద్యోగ అవకాశాలు చేజిక్కించుకొని కంపెనీల్లో జాయిన్ అయ్యే నూతన ఉద్యోగులు తమ జీవితానికి అనుగుణంగా తీర్చిదిద్దుకునే చక్కని ప్లాన్ను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. దీనికై నిపుణులు సూచిస్తున్న విధానాలేమిటో చూద్దాం. కాలేజీ నుంచి కాలు కంపెనీలో పెట్టగానే ఇక అంతా మా చేతుల్లోనే ఉంది అనుకోవద్దు. వచ్చిన జీతమంతా ఖర్చు చేయాలనే ఆలోచన మంచిది కాదు. ఊరించే ఊహలకు కళ్ళెం వేసి వాస్తవ పరిస్థితులను అంచనా వేసి ఆర్థిక ప్రణాళికకు శ్రీకారం చుట్టండి. పొదుపు చెయ్యండి, మదుపు మొదలు పెట్టండి. ఎందుకంటే ఓడలు బళ్ళవడానికి ఒక్క గాలివాన చాలు కదా. ముందుగా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. ఫలానా వయసుకు ఇల్లు, కారు, ఎమర్జెన్సీ ఫండ్, రిటైర్మెంట్ ఫండ్, ఇలా ఆర్థిక లక్ష్యాలు పెట్టుకోండి. బడ్జెట్ తయారు చేసుకోండి. గట్టి బడ్జెట్ మంచి ఆర్థిక ఆరోగ్యానికి పునాది. ఆదాయం, ఖర్చుల పర్యవేక్షణ, పొదుపు ప్రణాళిక రూపొందించటం బడ్జెట్ ముఖ్య ఉద్దేశాలు. దీన్ని పక్కాగా అనుసరించడం మీ సొమ్ముకు మీరిచ్చే గౌరవంగా ఉంటుంది. ఇల్లు, కారు వంటి అవసరాలకు తగిన మొత్తాలను సమయానికి సమకూరుస్తుంది. పన్నులు పోగా చేతికి వస్తున్నది, నెలవారీ ఖర్చులు పోగా మిగులు ఎంత, ప్రతి పైసా లెక్కించండి. ఖర్చుల్లో తగ్గించగలిగేవి గుర్తించి కోత కొయ్యండి. 50% అవసరాలకు, 30% ఫండ్ అంటే విందు వినోదాలు యాత్రలకు, 20% పొదుపు పెట్టుబడులకు నిర్ణయించుకోండి. ఇక క్రెడిట్ స్కోర్, ఇది ఆర్థిక ఆరోగ్యంలో కీలక కొలమానం. మంచి స్కోర్తో తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయి. బీమా ప్రీమియంతో రాయితీలు దొరుకుతాయి. క్రెడిట్ కార్డు బిల్లులను, ఈఎంఐలను గడువు లోపలే చెల్లించుకోవాలి. రుణ దరఖాస్తులు ఎక్కువగా చేయవద్దు. క్రెడిట్ స్కోర్ను చాలా సైట్లలో ఉచితంగా చూసుకోవచ్చు. నివేదికలో పొరపాట్లు ఉంటే బ్యాంకులకు తెలియచేసి సరిచేసుకోవాలి. ఆర్భాటాలకు కళ్ళెం వేయాలి. చిన్న వయసులోనే సంపాదన చాలా ఆకర్షణలకు గురిచేస్తుంది. కాలేజీలో, ఉద్యోగాన్వేషణలో చాలని డబ్బుతో గడిపితే కష్టపడింది చాలు, ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది. అప్పుడు నిభాయించుకోవాలి. విందులు, టూర్లు, షాపింగ్ వంటి వాటిని వీలైనంత తగ్గించుకోవాలి. ఫండ్ 30% దాటకుండా చూసుకోవాలి. సేవింగ్స్ చేయాల్సిందే. ప్రమాదాల్లో ఆదుకోవడానికి పెద్ద కొనుగోళ్లకు సేవింగ్స్ ఖాతా అవసరం. రిటైర్మెంట్ కోసము పొదుపు చేయాలి. చిన్న వయసులోనే ప్రారంభించి క్రమం తప్పక పొదుపు చేస్తే చాలా మేలు కలుగుతుంది. భరోసా కోసం బీమా, యువత ఆరోగ్య, ప్రమాద, వాహన బీమా వంటి వాటిపై దృష్టి పెట్టాలి. బీమా మన ఖర్చులను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. సంస్థ బీమా ఉంది కదా అని అనుకోవద్దు. మీ సొంత బీమాతోనే ధీమా. వాహన ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు అయ్యే ఖర్చుతో పోలిస్తే బీమాకి చెల్లించేది చిన్నదే అవుతుంది. అప్పులు తీర్చాలంటే విద్యా రుణాలు ఉంటాయి. ఉద్యోగం రాగానే కారో, బైకో కొంటారు. వాటి ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బకాయిలను ఖచ్చితంగా చెల్లించాలి. కనీస మొత్తం కంటే ఎక్కువగా కట్టడం, తక్కువ వడ్డీకి రీఫైనాన్స్ చేయడం ఉపయోగకరంగా ఉంటాయి. రుణం తగ్గింపుకు 2 పద్ధతులు. మొదటిది, ఎక్కువ వడ్డీ రేటు ఉన్న అప్పులను తీర్చేసి తక్కువ వడ్డీవి మెల్లగా కట్టడం. తక్కువ వడ్డీ అప్పులను తీర్చేసి ఎక్కువ వడ్డీవి తర్వాత కట్టడం. క్రెడిట్ కార్డ్ బకాయిల్లో కనీస మొత్తాన్ని చెల్లించి వెసులుబాటు తీసుకోవడం అనే పద్ధతి రెండవది. అత్యవసర నిధి, ఎంత జాగ్రత్తగా ఉన్నా అనుకోని ఖర్చులు తప్పవు. అలాంటప్పుడు ఇదే ఆదుకుంటుంది. దీనికి ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఉండాలి. కనీసం 6 నెలల ఖర్చుల మొత్తాన్ని ఇందులో దాచాలి. పెట్టుబడులు, త్వరగా సంపాదన వస్తే పెట్టుబడులు త్వరగా మొదలుపెట్టండి. ఆదాయంలో కొంత సంపదను పెంచుకోవడాన్ని ఉపయోగించండి. మీరు 22వ ఏట నుంచి నెలకు 5,000 పెట్టుబడి ప్రారంభిస్తే 30 ఏళ్ళు వచ్చేసరికి 8 లక్షల పైనే అవుతుంది. సొమ్మును ఒకే చోట కాకుండా
ఎఫ్డి, ఆర్డి, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్లు, రియల్ ఎస్టేట్ షేర్లు ఇలా భిన్న మార్గాల్లో పెట్టుబడులుగా పెట్టండి. ఈరోజు మనం జీతం ఉంది మరి ప్లాన్ ఉందా బ్రో, వాస్తవ పరిస్థితులకు తగినట్లుగా ఆర్థిక ప్రణాళిక ఎలా వేసుకోవాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.